దక్షిణ భారత ఆలయాల పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓంకార మఠం పూర్వీకుడు మర్మయోగి సిద్ధి శ్రీకాళహస్తి ఆలయాన్ని శనివారం సందర్శించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మర్మయోగి సిద్ధులు శ్రీకాళహస్తిని సందర్శించారు. శ్రీకాళహస్తి ఆలయం 4వ గేటు వద్ద ఉన్న ఓంకారం మఠానికి విచ్చేశారు. ఓంకారం మఠం 700 ఏళ్ల క్రితం తన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారని, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం రాజ్య గురువులుగా ఉంటూ వచ్చారని చెప్పారు. తాను దక్షిణ భారతదేశం ఆలయాలను శక్తి లింగాలతో పర్యటిస్తూ లోక కళ్యాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రావి చెట్టు జ్ఞానానికి నిలయమని, అందుకే బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందారన్నారు. రావి చెట్టు జ్ఞానదివి ఔషధమైన చెట్టని వివరించారు. చైత్రమాసంలో రావి చెట్టు నుంచి రాలే ఆకులను గమనిస్తే వాటి పవిత్రమైన తెలుస్తుందన్నారు. శక్తిలింగం కూడా రావి చెట్టు ఆకుల రూపంలో నుంచే ఆవిర్భవించిందన్నారు. తెలుగు అక్షరాలు సైతం వీటి నుంచే ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దీని ద్వారా గమనిస్తే తెలుగు భాష అన్ని భాషల కన్నా అతి ప్రాచీనమైనదని, దైవ భాషని దీనిని కూడా నిరూపించగలమన్నారు. రావి చెట్టు నుంచి చైత్రమాసంలో రాలిపడే ఆకులు ఇళ్లల్లో నిలువ చేసుకొని శుభం పొందాలని సూచించారు. సిద్ధులు యోగ దృష్టితో చెప్తారని, ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి మంచి చేస్తున్నందువల్ల కొందరు శత్రువులు తయారయ్యారని, ఆయనకు మరింత భద్రత అవసరం అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు శక్తిలింగం పూజలు చేసి విజయం సాధించారని, మళ్లీ శక్తిలింగం యోగ పూజలు చేయాలని సూచించారు. ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయ్యేటప్పుడు ఇది శక్తిలింగం లాగా ఇలా వస్తుంది. ఇది ప్రపంచంలో పెద్ద అతిశయంగా ఉంటుంది. ప్రజలు ప్రతి ఒక్కరు రాగి చెట్టు కింద చూసి దాన్ని భద్రపరిచి మీరు ఇంట్లో పెట్టుకుంటే సకల ఐశ్వర్యం పెడుతుంది, మీకు వచ్చి ఆరోగ్యం దొరుకుతుంది. దానికి మూలికంగా పెట్టుకోవచ్చు. ఇది శక్తిని గురించి. ఆ తర్వాత పొలిటికల్ అంటే మోడీ గారి గురించి మనం మాట్లాడేది ఏమంటే, ఎందుకంటే భవిష్యత్తు గురించి సిద్ధులు చెప్పారు. ఎందుకంటే మనం దీనికి ముందే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ జయిస్తాను చెప్పి నేనే చెప్పాను. శక్తిలింగాన్ని పూజ చేసిన తర్వాతే ఆయన జయించాలని ఒక చేసాం. నా చంద్రబాబు అదే సేమ్ అలాగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మోడీ గారు వచ్చి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మంచి చేస్తే కంచి వేస్తామని చెప్తారు కదా, మంచే చెడు చూపిస్తున్నట్టుగా మన ప్రపంచంలో మన భారతదేశంలో భారతీయులు మత కులం లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలి, మన దేశం బాగుండాలి కోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.